హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే మెట్రోలకు అతి దగ్గరలో మంచి ఇల్లు కోసం వెతుకుతున్నారో అలాంటి వారి గురించి ఈరోజు ఇటు ఎల్బీ నగర్ మెట్రో నుంచి అయినా సరే, ఇటు నాగోల్ మెట్రో నుంచి అయినా సరే, దగ్గరలో పసుమాంలో బస్ రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్లో ఈస్ట్ ఫేస్లోది లిఫ్ట్ ప్రొవిజన్తో G+1 హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడూ ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఈ లిఫ్ట్ ప్రొవిజన్తో ఎలా కట్టారు పూర్తి విషయాలు ఇల్లు గురించి తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు పసుమాములలోని గాయత్రి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉంటుంది. ఈ పసుమాముల ఇది మనకు పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మంచి లొకేషన్లో చాలా అద్భుతమైన లిఫ్ట్ ప్రొవిజన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 150 గజాలలో ఈస్ట్ ఫేస్లో 25 ఫీట్ వైడ్ రోడ్తోని 22.5x60 డైమెన్షన్స్తోని కింద పైన కలిసి మనకు 2600 స్క్వేర్ ఫీట్లో కింద వచ్చేసి మనకు 2 కార్ పార్కింగ్స్, 2 BHK పోర్షన్, లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది. అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తో చాలా బాగుంటుంది. ఇక మనం ఈ చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఏదైతే మనకు ఇల్లుకు అతి దగ్గరలో ఉన్న ఈ రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు వచ్చేసి మనకు కుంట్లూరు టు పసుమాములు వెళ్ళే బస్ రోడ్డు. ఆ బస్ రోడ్ నుంచి కేవలం 700 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా పెద్దంబర్పేట విజయవాడ హైవే 8 లైన్ హైవే నుంచి మనకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు ఓఆర్ఐ ఎగ్జిట్ నెంబర్ 10 అయినా సరే 11 అయినా సరే రెండింటికి మధ్యలో ఉన్న సర్వీస్ రోడ్ నుంచి మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. విజయవాడ హైవే హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మీకు ముందే చెప్పాను కదా 2 మెట్రోలకు అతి దగ్గరలో ఉంటుందని. ఇటు మనకు నాగోల్ మెట్రో అయినా సరే, ఇటు ఎల్బీ నగర్ మెట్రో అయినా సరే 2 మెట్రోలకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అన్ని ఇండ్ల మధ్యలో చుట్టుపక్కల మంచి లొకేషన్లో బెస్ట్ కన్స్ట్రక్షన్తో మీకు ఇల్లు ముందుకు తీసుకొచ్చాను. లోపల పార్కింగ్ ఏ విధంగా ఉంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. మనకు ఈజీగా 2 కార్ల పార్కింగ్ చెప్పుకున్నాం కదా, మంచి కార్లు ఈజీగా వచ్చే విధంగా మనకు అందమైన మంచి ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. ఇటు వచ్చేసి పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మనకు మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. మంచి స్టీల్ కంపెనీ రైలింగ్ కూడా పెట్టడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా ఈజీగా ఒక 4 మెంబర్ గల కెపాసిటీ గల లిఫ్ట్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఎటు చూసుకున్నైతే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు అద్భుతమైన మనకు బోర్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకోండి మనకు ఇందులో కూడా మనకు పార్కింగ్లో మంచి ఫాల్సింగ్ డిజైన్లతోని మంచి అందంగా పీవీసీ ప్యానల్తోని మంచి వుడ్ కలర్తోని మంచి మనకైతే ఫాల్సింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మెట్ల కింద చూసుకున్నట్లయితే మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. 22.5x60 డైమెన్షన్స్ తక్కువే అయినా వీళ్ళ మంచి ప్లానింగ్ ఉంది కాబట్టి మనకు మంచిగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఈజీగా ఇటు ఒక కారు మనకు అటు ఒక కారు పెట్టుకున్న ఒక 2 బైకులు పెట్టుకునే విధంగా విశాలమైన మంచి పార్కింగ్ ఇవ్వడమే కాకుండా టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రానైటు వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది 5000 కెపాసిటీ గల సంప్. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు ఆల్రెడీ G+1 ఇల్లు ఉంది కాబట్టి మీరు ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇంత పెద్ద సంప్ ఇవ్వడం జరిగింది. మనకు ఈస్ట్ ఫేస్లో సింహద్వారం ఉంటుంది. ఇది వచ్చి మనకు నార్త్ అయితే నార్త్ కూడా గల్లి ఇవ్వడం జరిగింది. అటు లాస్ట్కి మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న ఏదైతే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK పోర్షన్ చూస్తున్నారో దీనికి వాడిన మెయిన్ డోర్ చౌకోట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇంటెంటింగ్తో వాడబడి మంచి హార్డ్వేర్తోని మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తో చూసారు కదా. మనకు మంచి గ్లాస్ ఫ్రేమ్తో కూడా మనకు అందంగా ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 2 BHK పోర్షను. ఈ టోటల్ పోర్షన్ వచ్చేసి మనకు 1300 SFTలో కట్టడం జరిగింది. ఇప్పుడు మనం హాల్లో చూసుకోండి మంచి ఎక్సలెంట్ గ్రీన్ అండ్ వైట్ మార్బుల్ కాంబినేషన్తో వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు. మనకి ముందే చెప్పాను కదా 100% వాస్తు ప్రకారంగా మనకు ఒక నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత పెద్ద టీవీ అని పెట్టుకునే విధంగా ఒక టీవీ యూనిట్ మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో ఇవ్వడం జరిగింది. ఇటు హాల్లో చూసుకుంటే మనకు మంచి ఫాల్సిల్ డిజైన్లతో అందమైన లైట్లతో ఇవ్వడం జరిగింది. ఇటు హాల్కు కిచెన్కి మధ్యలో మంచి పార్టీషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఒక 2 వ్యక్తులు ఉండి భోంచేసే
వచ్చేసే విధంగా చిన్న డైనింగ్ కూడా పెట్టుకునే విధంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ తిన్న తర్వాత ఇటు చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరుగుతుంది. మీకు ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మనకు అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒకరుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండోతోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు మంచి ప్లానింగ్తోనైతే స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసినట్లయితే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా మంచి ఫ్లోరింగ్ టైల్స్, మంచి అద్భుతమైన మంచి టైల్స్ డిజైన్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాము. చూసుకోండి డోర్ కూడా ఎంత బాగుందో, మంచి క్వాలిటీ గల డోరు, మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడడం జరిగింది. చూసుకోండి ఎంత చాలా బాగుందో. ఈజీగా ఇలా 6x6 బెడ్ ఈజీగా పట్టగా చుట్టూ తిరిగే విధంగా మంచి అందమైన మంచి ఫ్లోరింగ్తోని మంచి లైట్ కలర్స్ వాడి అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీల్ కూడా మంచి డిజైన్తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది విండో వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతోని మనకు అన్ని రకాల చాలా బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఉన్న కాడికి ఎంత బాగుందో, మంచి ఫ్లోరింగ్తోని మంచి అందమైన టైల్స్ వాడడం జరిగింది. దీంట్లో వాడబోయే నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా మంచిగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇటు మనకు పక్కకు ఆనుకొని మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇంట్లో ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా ఇవ్వడం జరిగింది. మంచి మార్బుల్ ఫ్లోరింగ్తోని మంచి సరిపడిన మంచి సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండోతోని పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకుంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్తో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. ఇందులో ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా మన సామాన్లు పెట్టుకునే విధంగా ఒక లోరూప్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు బయట వచ్చేసి ఒక 2 కార్ల పార్కింగు, మనకు 2 BHK పోర్షన్ విశాలంగా లిఫ్ట్ ప్రొవిజన్తో ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లోర్ వచ్చేసి టోటల్ 1300 SFTలో కట్టడం జరిగింది. పైన మనకు ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK విశాలంగా ఉంటుంది. అది ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత అద్భుతంగా ఉందో చూసుకోండి. మనకు విశాలమైన మంచి బాల్కనీ, ఈజీగా మనకు 9 ఫీట్ల బాల్కనీ. అలా సాయంత్రం పూట ఒక 5-6 కూర్చొని ఆహ్లాదకరంగా ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్ గ్రానైట్తోని మంచి వైట్ పటిల్తో అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు సెక్యూరిటీ పరంగా మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ శ్రీ రేలింగ్తోని అద్భుతమైన కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. మీకు ముందే చెప్పాను కూడా, మనకు ఇలా లిఫ్ట్ దిగగానే మనకు ఇంట్లోకి వెళ్ళే విధంగా మంచి ప్లానింగ్తోనే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో పైన కూడా మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది సింహదారము. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్తో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడడం జరిగింది. చూసుకోండి మనకు చుట్టుప్రక్కల మంచి గ్లాస్ ఫినిషింగ్ డోర్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. లోపల 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహదారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK పోర్షను ఎంత అద్భుతంగా ఉందో చూసుకోండి. మంచి ఎక్సలెంట్ మంచి మార్బుల్ ఫ్లోరింగ్తోని అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. నేనైతే నిలబడ్డానో ఇది మనకు సిట్అవుట్ ఏరియా. ఇందులో మీరు భవిష్యత్తులో మనకు పార్టీషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసుకోండి మంచి వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని ఇవ్వడం జరిగింది. చూసారు కదా చాలా బాగుంది. ఇటు మనకి ఇటు రాగానే మనకు ఇది హాల్. చూసుకోండి అద్భుతమైన మంచి హాలు, మంచి ఎంత పెద్ద టీవీ పెట్టుకునే విధంగా ఒక టీవీ యూనిట్ మంచి పాయింట్ కూడా పెట్టడం జరిగింది. ఇటు కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన ఫాల్ సీలింగ్ మంచి ప్రొఫైల్ లైట్లతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు ఒక డైనింగ్ ఏరియా వస్తుంది. ఈజీగా ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వస్తుంది. ఇక్కడ తిన్న తర్వాత ఇటు చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ పెట్టేయడమే కాకుండా చూసుకోండి ఎంత మంచిగా వేస్తారో. వీళ్ళ పనితనం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు వాష్ ఏరియా. చూసుకోండి వాష్ ఏరియా కూడా మంచి ఫ్లోరింగ్తోని అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు గ్రిల్స్ కూడా పెట్టేయడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి ఒక 2 వ్యక్తులు ఉండి ఈజీగా వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ ఒక విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని అన్ని సజ్జలతో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా 2 రకాల డోర్తోని చూసుకోండి మనకు అన్ని రకాల చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు విశాలమైన హాలు, కిచెను, డైనింగు,
మనకు పూజ గది, ఇటు చూసుకున్నట్టయితే మనకు వాష్ ఏరియా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత బాగా ఇచ్చారో. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ టైల్స్తోని మంచి చుట్టుపక్కల కూడా అందమైన టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇందులో 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని లైట్ కలర్స్ వాడడం జరిగింది. చూసుకోండి ఎంత మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. ఇటు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. వర్క్ అయితే చాలా అద్భుతంగా చేశారు ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇటు మీకు సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుని కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పైన చూసుకోండి మంచి వుడెన్ కలర్తోని మంచిగా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు ఇందులో అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. మంచి ఫ్లోరింగ్తోని మంచి అందమైన లుకింగ్ మంచి టైల్స్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మళ్ళొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకు ఇందులో వాడబోయే నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చిన్న చిన్న వర్క్స్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వేర్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నది వచ్చేసి మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇందులో 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని మంచి లైట్ కలర్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక మంచి అద్భుతమైన విండోతోని ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్తో అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్ వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. మనకు ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి అండ్ ఎక్సలెంట్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసారు కదా, మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక 2 కార్ల పార్కింగ్, 2 BHK పోర్షన్ లిఫ్ట్ ప్రొవిజన్తో, పైన వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ చాలా అద్భుతమైన విశాలమైన హాల్తోని మంచి బాల్కనీతో చాలా అద్భుతంగా మేము ముందుకు తీసుకొచ్చాను. కింద పైన కలిసి మనకు 2600 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూపించుకుంటా దీని రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి మనకు అందమైన హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రాజోన్ ఎఫెక్ట్ లేకుండా చాలా అద్భుతమైన మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది. చూసారు కదా, కింద మనకు అన్ని రకాల బెస్ట్ కన్స్ట్రక్షన్తో మంచిగా ఫేషియస్గా ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేయకుండా చాలా అద్భుతంగా కట్టారు. చూసుకోండి ఇప్పుడు పైన ఫ్లోరింగ్ చూసుకోండి ఎంత బాగుందో. మంచి ఫ్లోరింగ్ చాలా బాగుంటుంది. మీకు పైన 2 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. ఒక మున్సిపల్ వాటరు, ఒక మనకు బోర్ వాటర్. చూసుకోండి మనకు హెడ్ రూమ్కు సమాంతరంగా ఉండేటట్టు ఒక పిల్లర్ కూడా రేస్ చేయడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే 100% వాస్తుతోని మంచి ప్లానింగ్తోని బెస్ట్ కన్స్ట్రక్షన్తోని లిఫ్ట్ ప్రభుత్వంతో మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఉంటుంది, తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్లియర్గా మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు రేట్ వచ్చేసి మనకు 1,09,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు మా యొక్క మనవి. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్లో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ఇల్లును మీ ముందుకు తీసుకొచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.